ఇక హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కేయూ వీసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటును విద్యార్థి సంఘాల నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ కేయూ పాలక మండలి సభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు పాలక మండలి యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు కట్టడం కోసం 15 ఎకరాల భూమిని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పాలక మండల సభ్యులటువంటి మన వారి యొక్క శవయాత్ర చేసి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో దిష్టిబొమ్మ తలపడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అతిపెద్ద యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీ. ఎన్నో దశాబ్దాల చరిత్ర యూనివర్సిటీలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ బయట కట్టుకోండి, కానీ ఈ కాకతీయ యూనివర్సిటీలో కలిపి పెద్ద ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఒక పేరు మీద దాంట్లో మీరు స్కూల్ పెడితే దీన్ని యూనివర్సిటీ అన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మేము హెచ్చరిస్తున్నాము. పాలక మండలి సభ్యులు వీసీ గారు రిషి గారు పూర్తిగా రోజు ప్రభుత్వంతో కుమ్మకాయి, ఇక లోకల్ ఎమ్మెల్యేతో కుమ్మకాయి కాకతీయ యూనివర్సిటీ చరిత్రగా యూనివర్సిటీకి రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకువచ్చడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే మాత్రం పెద్ద ఎత్తున అన్ని విద్యాసంస్థలు ఉద్యమాలు చేస్తాం. ఈరోజు పాలక మండలి సభ్యులు పూర్తిగా ప్రభుత్వానికి అమ్ముడు పేర్లు కోర్టుగా మారి దశాబ్దాల చరిత్ర యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీ రోజు పేరు మాపే విధంగా కూడా ఇక్కడ నుండి పాలక మండలి సభ్యులు కానీ రిజిస్టర్ కానీ వీసీ గారు చూస్తున్నారు. ఖబర్దారా మీరు హెచ్చరిస్తున్నాము. మీరు కాకతీయ యూనివర్సిటీలో కనుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కడితే పెద్ద ఉద్యమాలు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, మీ ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది. మీరు ముందు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం కేటాయించండి. మొన్న అడ్వాన్స్డ్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములు కబ్జా చేద్దాం చూసిలో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ భూములను మీరు అక్రమంగా కబ్జా చేసి ఈరోజు 200 కోట్లకు ఈరోజు కాంట్రాక్ట్ మీరు కూర్చుకొని అన్యాయంగా యూనివర్సిటీ భూములు లాక్కున్నారు. ఇక్కడ సిఆర్పీఎఫ్ క్యాంపుకు 15 ఎకరాలు పోయింది. చుట్టుపక్కల పలువైపుల కాండేలు డబ్బల కాండేలి అటు ఒక దగ్గర 30-40 ఎకరాల భూమి కే యూనివర్సిటీ భూములు కబ్జా అయినాయి. ఈ యూనివర్సిటీ భూములు కబ్జా అయితే కూడా ఇక్కడ ఎవరు కూడా ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు పట్టుకున్న పాపన పోలేదు. యూనివర్సిటీలో కనుక స్కూల్ పెడితే మాత్రం పెద్ద ఉద్యమాలు చేస్తాం. ఈరోజు ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని పాలక మండలి